ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం స్నేహితులారా. తులారాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, జై కాళీ మాత. స్నేహితులారా, ఈ రోజు ధనానికి అధిపతి అయిన కుబేర మహారాజ్ కి ఈ అద్భుతమైన మరియు శక్తివంతమైన వీడియోకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై కుబేర మహారాజ్ కి జై అని కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో కుబేర మహారాజ్ మీ అందరి పైన తన దయను ఉంచి మీ కుటుంబంలో సుఖ సంతోషాలను, ధన సంపదలను పెంచాలని మేము మనసారా కోరుకుంటున్నాము. స్నేహితులారా, ఇప్పుడు మీ మొత్తం కుటుంబం న్యాయం కోసం మీరు ఎదురు చూస్తున్న పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే విషయం చేదాటిపోయింది. ఇక నిశ్శబ్దంగా ఉండడం సాధ్యం కాదు. మీరు మౌనంగా ఉంటే మీ జీవితం పూర్తిగా చెల్లాచెదురైపోతుంది. మీ మొత్తం కుటుంబంపై ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? స్నేహితులారా, ఈ వాస్తవాన్ని తెలుసుకున్న తరువాత మీరు కొన్ని క్షణాల పాటు ఆశ్చర్యపోతారు. కానీ మీరు ఈ వీడియోని ఒంటరిగా మీ గది తలుపు మూసుకొని చూస్తున్నట్లయితే మీరు కాళీమాతను తలుచుకొని, మాత మీకు చాలా ధన్యవాదాలు, మీరు మాకు గొప్ప న్యాయం అందించారు అని మీరే అంటారు. అవును స్నేహితులారా, ఈ విషయం వినడానికి మీకు మొదట కాస్త చెడుగా అనిపించవచ్చు. కానీ ఈ సంఘటన మీకు నిజంగా చెడు కాదు. ఈ సంఘటన మీ మొత్తం కుటుంబం మరియు మీ కష్టాలను శాశ్వతంగా సమూలంగా తొలగిస్తుంది. ఈ రోజు మీ కోసం ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మీరు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం విశ్వం మీకు అండగా నిలిచిందని వింటే మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీ కుటుంబం గురించి చర్చలు జరుగుతున్నాయి. మీకు తెలియని విషయం ఏమిటంటే మీ కుటుంబానికి గతంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. మీకు రావాల్సిన హక్కులు, అవకాశాలు ఇప్పటి వరకు మీకు లభించలేదు. మేము వాటి గురించి కూడా వివరంగా చెప్తాము. కానీ ముందుగా మీరు ఒక పుణ్యం సాధించుకోవడానికి ఈ పవిత్రమైన వీడియోను లైక్ చేయండి. మరియు మీరు ఏమాత్రం అహంకారి కాకపోతే కామెంట్ సెక్షన్ లో జై మా కాళీ, జై కుబేర మహారాజ్ అని తప్పకుండా రాయండి. అప్పుడు చూడండి కుబేర మహారాజు ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఎలా కురుస్తాయో. ఈ జన్మలో మీరు మరిచిపోయినా మరియు ఇప్పటికీ మీ కోసం ఎదురు చూస్తున్న గత జన్మల పుణ్య ఫలాలను మీరు పొందుతారు. అవును స్నేహితులారా, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ వీడియోతో అనుసంధానమైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అదృష్టవంతులు అవుతున్నారు మరియు తమ కుటుంబాన్ని కష్టాల నుండి శాశ్వతంగా బయటపడిస్తారు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ సమాచారం కోసం మేము ఈ రోజు మీ జాతకంలో గ్రహాల దిశలు అత్యంత శుభప్రదంగా మారనున్నాయి మరియు మీ రాశి చాలా బలంగా, శక్తివంతంగా మారుతుంది. మీ నిశ్శబ్దం ఇప్పుడు కత్తిలా పదునైన శక్తిగా మారుతుంది. గతంలో మీ ముందు అతిగా గొప్పలు చెప్పుకున్న వారు ఇప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ ముందు నోరు మూసుకొని నిశ్శబ్దంగా ఉంటారు. స్నేహితులారా, మీ కుటుంబానికి చాలా కాలం క్రితం జరగాల్సిన న్యాయం ఇప్పటి వరకు జరగలేదని మీకు బహుశా బాగా తెలియదు. మీ జీవితంలో మీకు దక్కవలసిన ఎన్నో విషయాలైతే ఉన్నాయి మరియు మీరు వాటిని పొందుతారు. కానీ ఇప్పటి వరకు మీ కుటుంబానికి మరియు మీకు ఎదురైన సమస్యలు మీ అదృష్టం వల్ల కాదు, కేవలం సమయం వల్ల. అవును స్నేహితులారా, ఈ రోజుల్లో మనకు న్యాయం లభించేది ఒకటే, అది దేవుడు మరియు కోర్టు. ఈ రెండు చోట్ల మాత్రమే ఒక వ్యక్తికి తన నిజమైన హక్కులైతే లభిస్తాయి. కానీ రాబోయే రోజులలో మీ కుటుంబం న్యాయం కోసం ఒక చోటుకి వెళ్ళవలసి ఉంది అనే ప్రశ్న ఇప్పుడు మీకు రావచ్చు. ఈ సంఘటన మీ జీవితాన్ని గందరగోళంలోకి నెట్టేస్తుందా లేక మెరుగుపరుస్తుందా? ఇది మీ కుటుంబానికి న్యాయం మరియు హక్కులను ఇస్తుందా? స్నేహితులారా, మీరు ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మీ మొత్తం కుటుంబానికి మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న, ఎదురు చూస్తున్న హక్కు లభించనుంది. కానీ ఒక రోజు ఇలా జరుగుతుందని మీకు ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు అదే శుభ సంఘటన ఖచ్చితంగా జరగబోతుంది మరియు ఎవరు దానిని ఆపలేరు. మిమ్మల్ని ఎప్పుడు అవమానించిన వారు, మీ జీవితంలో ఆటంకాలు సృష్టించిన వారు ఇప్పుడు మీ కాళ్ల మీద పడతారు. మీ కుటుంబ సభ్యుల కాళ్ల మీద పడతారు. ఎందుకంటే స్నేహితులారా, మీకు మరియు మీ మొత్తం కుటుంబానికి ఇప్పుడు ప్రశాంతత, సుఖ సంతోషాలు లభించే రోజులు తిరిగి వస్తున్నాయి. మీరు ఇకపై ఒత్తిడి మరియు బాధల నుండి శాశ్వతంగా పూర్తిగా బయటపడతారు. స్నేహితులారా, మంచి పనికి ఎప్పుడు చాలా ఎక్కువ ఫలితం లభిస్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనం దాని
దానిని నిర్వహించలేనంతగా అది లభిస్తుంది. మరి చూడండి, మీరు మంచి పని చేశారు కాబట్టి ఈ రోజు మీకు మరియు మీ మొత్తం కుటుంబానికి దాని ప్రతిఫలం లభించబోతుంది. స్నేహితులారా, ఈ వార్త గురించి చింతించకండి, బదులుగా చింత నుండి బయటపడండి. మరి మీరు కోరుకున్న చోటు నుండి మీ జీవితాన్ని ఆనందంగా గడపగల ఒక ప్రపంచాన్ని సృష్టించుకోండి. ఎందుకంటే మీరు ఏది కష్టపడవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు మీ జీవితం ఉత్తమంగా మెరుగుపడబోతుంది. ఎందుకంటే ఈ కలియుగంలో కుబేర మహారాజ్ మీపై చూపుతున్న దయను మరే ఇతర వ్యక్తిపై చూపించి ఉండాలని మేము నిజంగా చెప్తున్నాము. అవును స్నేహితులారా, కుబేర మహారాజ్ మీ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడగానే నిజంగా చాలా బాధపడ్డారు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకంటే మీ కుటుంబానికి ఉన్న సంస్కారం, మీ కుటుంబ సభ్యుల మంచితనం ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటుంది. స్నేహితులారా, అంత ప్రవర్తనలో మార్పు వల్లే జరుగుతుంది. మీ ప్రవర్తన అత్యుత్తమంగా ఉంటే మొత్తం బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తుందని మరియు మిమ్మల్ని ఎప్పుడు కష్టాల్లో ఉంచదని మేము నిజంగా చెప్తున్నాము. అందుకే సంపద కంటే ప్రవర్తన మరియు సంస్కారం గొప్పదని నిజంగా చెప్పబడింది. కానీ ఈ రోజులలో ప్రజలు ఈ విషయాలను పట్టించుకోని వారు తర్వాత చాలా పశ్చాత్తాపడతారు. మీరు దీనిని పూర్తిగా నమ్ముతారు స్నేహితులారా. మరియు ఇప్పుడు శ్రీకృష్ణుడు మనకు కొన్ని జ్ఞాన వాక్యాలు కూడా చెప్తున్నారు. అవేమిటంటే, భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు: కర్మే అదృష్టాన్ని రాస్తుంది. ఎవరు ఎలా చేశారో వారు అదే పొందుతారు. కాబట్టి ఈ రోజు మీకు దుఃఖం ఉంటే దానికి కారణం మీ అదృష్టం మాత్రమే కాదు, మీ కర్మ కూడా. మీరు ఈ రోజు మీ కర్మను మార్చుకుంటే రేపు అదృష్టం స్వయంగా మీ కాళ్ల మీద పడుతుంది. మీరు నిరాశలో తీసుకునే ప్రతి శ్వాస మీ చైతన్యాన్ని చంపుతుంది. కానీ మీరు అదే శ్వాసను మీలోని అగ్నిని వెలిగించడానికి ఉపయోగిస్తే అదే శ్వాస మిమ్మల్ని అమరులను చేస్తుంది. మరియు స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎవరికి అదృష్టంపై ఆధారపడమని సలహా ఇవ్వడం లేదు. లే, యుద్ధం చేయి అని ఆయన అర్జునుడితో అన్నాడు. ఎందుకంటే చేతులు జోడించి కూర్చుంటే స్వర్గం లభించదు, దుఃఖం కూడా లభించదు. దుఃఖం వచ్చినప్పుడు అది మీ శత్రువు కాదు, అది మీ గురువు. అది మీలోని బలహీనతను వెల్లడిస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ మెరుగుపరుచుకోవాలో అది మీకు చెప్తుంది. ఈ దుఃఖాన్ని అదృష్టంగా భావించి ఏడుస్తూ కూర్చున్న వారు రాళ్లుగా మారిపోతారు. కానీ ఈ దుఃఖాన్ని ఒక హెచ్చరిక భావించిన వారు, దానిని కర్మగా మార్చుకున్న వారు పర్వతాలను కోసి మార్గాలను సృష్టిస్తారు. మీరు ఒంటరిగా కూర్చొని విరిగిపోయారు, అంతా ముగిసిపోయిందని అనుకోకండి. భగవంతుడు మీకు మీతో కలుసుకోవడానికి సమయం ఇచ్చాడని అర్థం చేసుకోండి. మీ అదృష్టం విరిగిపోలేదు, మిమ్మల్ని వేరే ఎవరైనా రక్షిస్తారనే భ్రమ విరిగిపోయింది. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు: నీకంటే గొప్ప సహాయకుడు మరొకరు లేరు. మీరు కర్మ చేయనంత వరకు అదృష్టం కేవలం ఒక పాత పత్రం మాత్రమే. దుఃఖం మిమ్మల్ని మార్చడానికి వచ్చింది, కానీ అంతకంటే ముందు అది మిమ్మల్ని మార్చడానికి వచ్చింది. అది మీ అహంకారాన్ని, మీ తప్పులను, మీ మోహాన్ని, మీ నిర్లక్ష్యాన్ని కాల్చడానికి వచ్చింది. ఎందుకంటే అవన్నీ కాలిపోయినప్పుడు మాత్రమే కొత్త అదృష్టం పుడుతుంది. మరియు ఈ అదృష్టం వర్షం కురిసినట్లు రాదు, ఇది విత్తనాలు మొలకెత్తినట్లు నెమ్మదిగా వస్తుంది. కానీ దాని సమయానికి అది మీ కర్మల ద్వారా నీరు పోసిన తరువాత. అందుకే ఏడవకండి, కూర్చోకండి, ఓడిపోకండి. కర్మ చేయండి, ఒంటరిగా చేయండి, విరిగిపోయి చేయండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఇలా కూడా అంటున్నాడు: కర్మ నుండి పారిపోకండి, కర్మలోనే అదృష్టం దాగి ఉంటుంది. కర్మ చేసే వారికి మాత్రమే సమయం మరియు విధి మార్గాన్ని సృష్టిస్తాయి. ఈ రోజు ఉన్న దుఃఖం రేపు అనుభవం అవుతుంది, మరియు ఈ దుఃఖం ముగిసిన రోజు మీ కొత్త అదృష్టం మీకు నమస్కరిస్తుంది. కాబట్టి లేవండి, కర్మ చేయండి. ఎందుకంటే మీ అదృష్టం మారడానికి వచ్చింది. కానీ ముందుగా మీరు మారండి. మరియు వినండి, ఈ రోజు మీ వద్ద లేనిది రేపు మీది కావచ్చు. మీరు ఈ రోజు మీ కర్మలను మార్చుకుంటే, మరియు అదృష్టం బయట నుండి వచ్చే శక్తి కాదు, ఇది మీ లోపల పెరుగుతున్న శక్తి. ఇది మీ ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం మరియు ప్రతి నిర్ణయంతో మెరుగుపడుతుంది మరియు తగ్గుతుంది. అకస్మాత్తుగా అంతా చెల్లా చెదరైపోయిందని మీరు అనుకుంటారు, కానీ నిజమేమిటంటే ఏది అకస్మాత్తుగా జరగదు. ఇది మీరు నిన్న చేసినా చూడని అసంకల్పిత కర్మ ఫలితం. కానీ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అగ్ని ఎలాగైతే ప్రతిధ్వాన్ని భస్మం చేస్తుందో, అలాగే కర్మ యొక్క అగ్ని కూడా పాత అదృష్టాన్ని కాల్చివేయగలదు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం మీదే. మీరు ఆ గడిచిపోయిన అదృష్టం గురించి ఏడుస్తూ ఉంటారా,
లేక కొత్త అదృష్టాన్ని రాయడానికి కర్మ యొక్క కాగడాన్ని వెలిగిస్తారా? దుఃఖం మీ శత్రువు కాదు, మీరు ఇప్పుడు మారాలి అని భగవంతుడి నుంచి వచ్చిన సంకేతం. దుఃఖానికి భయపడకండి, దానితో మాట్లాడండి, దాని నుండి నేర్చుకోవాలి. ఎందుకు వచ్చావని అడగండి. అప్పుడు ఈ దుఃఖం మీకు మార్గదర్శనం చేయడానికి, మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వచ్చిందని మీకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు జీవితం సులభంగా ఉంటుందని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఆయన ఇది మాత్రమే చెప్పాడు: నువ్వు ముందుకు సాగు, నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరిగా లేవు, కానీ ఒంటరిగా నడవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి గొప్ప అదృష్టం ఒంటరితనం యొక్క అగ్నిలో తపిస్తేనే పుడుతుంది. ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారు, సమయం మిమ్మల్ని పరీక్షిస్తుంది. కానీ మీరు మీ కర్మలలో స్థిరంగా ఉంటే అదే సమయం, అదే ప్రజలు మరియు అదే అదృష్టం ఒక రోజు మీ పాదాల వద్ద ఉంటుంది. మరి స్నేహితులారా, శ్రీకృష్ణుడు ఇలా కూడా అన్నాడు: ఎవరు తమ ధర్మం మరియు కర్మ నుండి తప్పుకోరో వారి కోసం కాలం కూడా మార్గం వదిలిపెడుతుంది. మీరు ఈ రోజు ఉన్న చీకటిలో వెలుగు అప్పుడే వస్తుంది. మీరు మీ లోపల ఉన్న జ్వాలను వెలిగించినప్పుడు మాత్రమే. ఆశ బయట నుండి రాదు, అది కర్మ ద్వారా లోపల నుండి పుడుతుంది. అందుకే అదృష్టం మారలేదు అని చెప్పకండి. నేను నా కర్మను మార్చానా అని అడగండి. అంతా నాకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పకండి. నేను ఇప్పటికీ నా పక్షాన నిలబడి ఉన్నానా అని అడగండి. ఎందుకంటే మీరు మీకోసం నిలబడిన రోజు మొత్తం బ్రహ్మాండం మీకోసం మార్గాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది. కర్మ చేయడమే పూజ, మరియు కర్మతో అదృష్టం మారుతుంది. ఇదే శ్రీకృష్ణుడి సందేశం. మీరు ఏమి నాటుతున్నారో అదే ఫలితం వస్తుంది. అందుకే ఏ మనిషి కూడా అదృష్టంపై ఆధారపడకూడదు. ఈ రోజు కర్మ చేయండి, రేపు మంచి జీవితాన్ని పొందుతారు. స్నేహితులారా, కర్మ లేకుండా, శ్రమ లేకుండా మనకు 2 పూటల భోజనం కూడా లభించదు. మరి జీవితం ఎలా మారుతుంది చెప్పండి? కాబట్టి స్నేహితులారా, అదృష్టంపై ఆధారపడిన వ్యక్తి జీవితంలో అతిపెద్ద మూర్ఖుడు. మీ కర్మ అందంగా ఉన్నప్పుడు మరియు మీ జీవితంలో కష్టపడి పనిచేసి మంచి కర్మలు చేసినప్పుడు మాత్రమే అదృష్టం మారుతుంది. అప్పుడు అదృష్టం స్వయంగా మారుతుంది. కాబట్టి మీరు భగవాన్ శ్రీకృష్ణుని ఈ మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది మీ జీవితానికి ఒక పాఠం. మీరు ఎల్లప్పుడూ వారి నుండి నేర్చుకోవాలి మరియు మీ మనసులో ఉంచుకోవాలి. తద్వారా మీరు జీవితంలో ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడరు. లేకపోతే ఒక రోజు మీరు చాలా పశ్చాత్తాపడతారు. స్నేహితులారా, చెప్పింది చాలా బాగా గుర్తుంచుకోండి. మీ కర్మలు ఎలా ఉంటే మీ జీవితం అలాగే నడుస్తుంది. అందుకే మీరు మంచి కర్మలు చేసి మంచిగా ఉండాలని చెప్తున్నాము. మరి స్నేహితులారా, మీ ప్రేమ బంధం మరియు స్వభావం, సవాళ్లు మరియు పరిష్కారాల గురించి తెలుసుకుందాం. అవును స్నేహితులారా, కాబట్టి ఇప్పుడు మనం రాబోయే రోజులలో మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. స్నేహితులారా, ఈ రోజు వ్యవధిలో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మిమ్మల్ని గోళ్ల చుట్టూ, కచేరీ చుట్టూ తిరిగేలా చేయవచ్చు. ఇది మీకు ఒక సమస్యను సృష్టించవచ్చు. దీనికి అతిపెద్ద కారణం పరస్పర విభేదాలు మరియు పరస్పర అవగాహన లేకపోవడం మరియు సంబంధాలలో దూరాలు ఏర్పడడం. స్నేహితులారా, ఇది మీ జీవితంలో చాలా నష్టాన్నైతే కలిగించవచ్చు. కాబట్టి ఈ రోజులలో మీరు మీ పరస్పర సంబంధాలను చాలా బలంగా, జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి పరస్పర భేదాలలో ఏ విషయంపై వివాదాలను నివారించడం అత్యంత ముఖ్యం. లేకపోతే ఇది మీ జీవితంలో అతిపెద్ద సమస్యను సృష్టించవచ్చు. దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో సంబంధాలను బలంగా ఉంచుకోవాలి. స్నేహితులారా, సంబంధాల్లో ఉన్న బంధాన్ని ఒకే క్షణంలో తెంచేసే, దూరం పెంచేస్తే మరియు మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుంటే దానిని ఒకే క్షణంలో నాశనం చేసే ఏ మాటలు కూడా మాట్లాడకండి. కాబట్టి మీరందరూ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. స్నేహితులారా, కొన్నిసార్లు జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. అక్కడ ఒక వ్యక్తి చాలా కోపంగా ఉంటాడు. అతని ముందు ఎవరు ఉన్నారో ఎవరు లేరో అతను పట్టించుకోడు. వారు ఏ రకమైన మాటలు మాట్లాడతారో, ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో దానికోసం వారు తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా మీ జీవితంలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి. ఈ సమయంలో మీ జీవితంలో చాలా మంచి మరియు అద్భుతమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, భగవాన్ శ్రీ కుబేర దేవ్ మీ జీవితంలో కుబేర నిధిని తీసుకురాబోతున్నారు. ఆయన ఈ రోజు మీ జీవితంలో మిమ్మల్ని ధనవంతులుగా చేస్తారు. కానీ స్నేహితులారా, మీ కొన్ని అవివేకపు తప్పులు మరియు అవివేకం మీ జీవితాన్ని మెరుగుపరిచే ముందు నాశనం చేసే అవకాశాన్ని కూడా ఇవ్వగలదు. స్నేహితులారా, ఈ సమయంలో మీరు కొన్ని విషయాలను సహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో మీకు జీవితంలో మంచి చేయడానికి ఏదైనా అవకాశం లభిస్తే ఆ అవకాశాన్ని వదులుకోకండి. దానిని పూర్తి చేయడానికి మీ ప్రాణాలను పెట్టండి.
స్నేహితులారా, జీవితంలో అవకాశాలు పదే పదే రావు మరియు ఈ రోజు మీకు చాలా మంచి అవకాశం లభించబోతుంది. కాబట్టి దానిని పూర్తిగా ఉపయోగించుకోండి. తద్వారా స్నేహితులారా, మీరు ఆ అవకాశాన్ని వదులుకున్నందుకు తర్వాత జీవితంలో పశ్చాత్తాపడవలసి అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. స్నేహితులారా, ఓ తులారాశి మిత్రులారా, మీ ప్రేమ జీవితం ఒక అందమైన పూల తోట. కానీ ఇప్పుడు ఆ పూల తోటలో కొన్ని సవాళ్లు, కొన్ని సున్నితమైన మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. మీ ప్రేమ భాగస్వామితో మీరు అనుబంధంలో ఉన్నవారు కావచ్చు, లేదా కొత్తగా బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉన్నవారు కావచ్చు. ఈ సమయం మీ ఇద్దరి మధ్య అవగాహనను, నమ్మకాన్ని పరీక్షించబోతుంది. మీ ఇద్దరి మధ్య చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటల ఉద్దేశం ఒకటైతే మీ భాగస్వామి అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. ఈ లోపం వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు సహనం కోల్పోతే చిన్నపాటి గొడవలు పెద్ద విభేదాలుగా మారవచ్చు. అందుకే మీ మనసులోని మాటలను స్పష్టంగా, సున్నితంగా వ్యక్తపరచడం చాలా ముఖ్యం. మీ భాగస్వామి మనసులోని భావాలను కూడా ఓపికగా వినండి. వారి కోపం, బాధ వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరి స్నేహితులారా, మీ ప్రేమ బంధం ఇప్పుడు ఒక సున్నితమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది. ఇది కేవలం మనుషుల మధ్య ఉన్న దూరం గురించి మాత్రమే కాదు, మీ ప్రేమ భాగస్వామి ఆరోగ్యం గురించిన ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. వారు చిన్నపాటి అనారోగ్యంతో బాధపడవచ్చు, లేదా ఏదైనా అనారోగ్య సమస్య వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఇది మీ ఇద్దరిని ఒకరికొకరు మరింత దగ్గర చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో మీ ప్రేమ, మీ సహనం, మీ ధైర్యం వారికి అత్యంత చాలా అవసరం. మీరు మీ భాగస్వామికి అండగా ఉండడం, వారికి అవసరమైన అన్ని విధాలుగా తోడుగా నిలబడడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు డాక్టర్ సలహా తీసుకోండి. వారి మనసుకు ధైర్యాన్ని ఇవ్వండి. నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పండి. ఈ మాటలు వారి మనసుకు ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మీరు ఈ క్షణంలో చూపించే ప్రేమ, అంకిత భావం, సంరక్షణ మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వారి ఆరోగ్యం మెరుగుపడిన తరువాత మీ ప్రేమ బంధం కొత్త శక్తిని, కొత్త బలాన్ని పొందుతుంది. ఈ సవాళ్లు మీ ఇద్దరిని మరింత దగ్గర చేస్తాయి. ఇది మీ ప్రేమకు ఒక పరీక్ష మాత్రమే కాదు, మీ బంధాన్ని మరింత అందంగా, దృఢంగా మార్చుకునే అవకాశం. మీ భాగస్వామికి అండగా నిలబడి ఈ పరీక్షల్లో విజయం సాధించండి. మరి స్నేహితులారా, మీ రాశిలో ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం మీ స్వభావంలో ఉండే దూకుడు. ఈ రోజు ఈ దూకుడు మీలో ఒక ప్రత్యేకమైన శక్తినైతే ఇస్తుంది. కానీ సరైన సమయంలో దానిని నియంత్రించకపోతే అది మీ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. ఈ సమయంలో మీ దూకుడు స్వభావం కారణంగా ఇతరులలో వాదనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కోపంతో మాట్లాడే మాటలు ఎదుటి వారిని బాధ పెట్టవచ్చు, మీ సంబంధాలను హాని కలిగించవచ్చు. ముఖ్యంగా మీరు మీ ప్రేమ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు మీ దూకుడును నియంత్రించుకోవడం చాలా అవసరం. కోపంలో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు తర్వాత మీరు చాలా బాధపడేలా చేయవచ్చు. అందుకే మీ కోపాన్ని, దూకుడును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మనసులో ఏదైనా కోపం, అసహనం కలిగినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోండి. లోతైన శ్వాస తీసుకోండి. పరిస్థితులను ప్రశాంతంగా గమనించండి. మీ మాటల వల్ల వచ్చే పరిణామాలను గురించి ఒకసారి ఆలోచించండి. మీ స్వభావంలోని దూకుడును ఒక బలంగా మార్చుకోండి. దానిని ప్రశాంతతతో, తెలివితో కలిపి ఉపయోగిస్తే అది మీకు విజయాన్ని తెస్తుంది. స్నేహితులారా, మీ జీవితంలో చేయకూడని 2 ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం. మొదటిది తొందరపాటుతో కూడిన నిర్ణయాలు. మీ భావోద్వేగాల ప్రభావంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మీ స్వభావంలో ఉన్న దూకుడు కారణంగా మీరు తొందరపాటుగా మాట్లాడవచ్చు లేదా తొందరగా ఒక నిర్ణయానికి రావచ్చు. అనగా కోపంతో ఒక సంబంధాన్ని తెంచుకోవడం లేదా చిరాకుతో ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని వదులుకోవడం వంటివి చేయకూడదు. ఈ రకమైన తప్పులు మీ జీవితంలో చాలా పెద్ద నష్టాలను కలిగిస్తాయి. అందుకే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. కోపం తగ్గిన తరువాతే ఒక నిర్ణయానికి రండి. తొందరపాటు మీ అవకాశాలను నాశనం చేస్తుంది. మరియు రెండవది ఇతరుల మాటలకు విలువ ఇవ్వడం. మీ జీవితంలో మీరు చేయకూడని మరో పెద్ద తప్పు ఇది. మీరు ఇతరుల మాటలను, చాడీలను వినడం, వారిని గుడ్డిగా నమ్మడం వంటివి చేయకండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు మీ గురించి కూడా చెడుగా మాట్లాడవచ్చు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ప్రతికూలతను మాత్రమే పెంచుతారు. ఇతరుల ప్రలోభాలకు లొంగి మీ మనసులో లేని పనులను చేయడం కూడా ఒక పెద్ద తప్పు. మీ జీవితం నాశనం చేసే శక్తి
చేసి ఇతరుల మాటలకు ఇవ్వకండి. మీ సొంత ఆలోచనలు, మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ దారిని మీరే ఎంచుకోవాలి. ఈ తప్పులు మీకు జీవితంలో చాలా నష్టాలను కలిగించవచ్చు. ఈ 2 తప్పులను మీరు చేయకుండా ఉంటే మీ జీవితం చాలా మెరుగుగా, ఆనందంగా ఉంటుంది. మీ నిర్ణయాలు మీకు విజయాన్ని మాత్రమే తెస్తాయి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.